ఈరోజు పూజా బలిని సమర్పించు కుటుంబ సభ్యులు సిహెచ్ జోయల్ బాబు, మేరీ కుమారి, తేజస్వి, రాజకుమారి, ప్రేమకుమార్ కుటుంబం దేవుడు చేసిన సకల మేరలకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ దైవాశీర్వాదముల కొరకు ఒక వ్యక్తి కుమారుని మారు మనసు కుటుంబ సభ్యుల పట్ల ప్రేమానురాగాలతో కలిగి జీవించినట్లుగా బంధకాల నుండి విడుదల, ఒక వ్యక్తి కుటుంబంలో తలెత్తిన ఆర్థిక సమస్యల నుండి విడుదల, ఆటంకాలు తొలగిపోనట్లుగా కుటుంబ అవసరాలు తీర్చబడినట్లుగా దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని మరియు ఆ ప్రార్థన ద్వారా అనేక మందికి మేలులు, అద్భుతములు, స్వస్థతలు, ఆశీర్వాదములు మెండుగా కురిపింపబడాలని సమర్పించు పూజ. 2024 సంవత్సరంలో జరగబోయే ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వడకాలు ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగునట్లుగా ఈ కార్యక్రమాల ద్వారా అనేక మందికి స్వస్థతలు, అద్భుతములు, ఆశీర్వాదములు, పవిత్రాత్మ అభిషేకంతో నింపబడినట్లుగా సమర్పించు పూజ. డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేకంగా డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి గారి మంచి ఆరోగ్యం, అలాగే ఆర్చ్ బిషప్ తుమ్మబాల గారి మంచి ఆరోగ్యం కొరకు పెటిషియా మంచి ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థ కొరకు కీర్తిశేషులు తుమ్మా జ్వానేశ్వరెడ్డి శౌర్యులమ్మ కుటుంబంలో మరణించిన ఆత్మల శాంతి కొరకు వీరి కుటుంబాలపై ఉన్న పూర్వీకుల పాప శాపాలు ఈ తరాలు మరియు రాబో తరాల కుటుంబాలపై పడకుండా పూజ నర్పించేవారు కుటుంబ సభ్యులు. దివ్యవాక్య కేంద్రంలో పనిచేస్తున్న గురువులందరి మంచి ఆరోగ్యం, వారి ప్రయాణాలు దేవుని కాపుదల, వారు చేస్తున్న పరిచయను ప్రభు దీవించి వారి ద్వారా అనేక మంది ఆత్మలు రక్షింపబడినట్లుగా ముత్తంగి కేంద్రంలో సేవ చేస్తున్న కన్యాస్త్రీలు మరియు ఇన్మేట్స్ మరియు పనిచేయ సిబ్బందికి, ప్రార్థనా వీరులు, వాలంటీర్స్, పిల్లల మరియు యవనస్తుల పరిచయను ప్రభు దీవించి వారికి మంచి ఆరోగ్యం దయచేయనట్లుగా తుమ్మా సుధా కుటుంబం కృతజ్ఞతగా వారి ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం, బిడ్డల బంగారు భవిష్యత్తు కొరకు ఎం లక్ష్మణ్కి మంచి ఉద్యోగం వచ్చినట్లుగా ప్రియాంక హురన్ మంచి జీవిత భాగస్వామి కొరకు బి జ్యోతికి బ్రీతింగ్ సమస్య నుండి, హార్ట్ ప్రాబ్లం నుండి సంపూర్ణ స్వస్థత కొరకు శ్రీజిత్ ఆత్మశాంతి కొరకు సాయి మంచి ఆరోగ్యము, చదువుల కొరకు జయశ్రీ, ప్రసాద్, మహిత, మోషిత్ కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా దైవాశీర్వాదం కొరకు రాములమ్మ మంచి ఆరోగ్యం, కుటుంబ దైవాశీర్వాదం కొరకు సిస్టర్ శాంట ఆత్మనిత్య విశ్రాంతి కొరకు సమర్పించువారు లిల్లీ, బాలమ్మ ఆత్మశాంతి కొరకు సమర్పించువారు లిల్లీ, ఆలిస్ మేరీ కుటుంబం దివ్యకారుణ్య మూర్తి పేరిట కృతజ్ఞతగా గంట తెరీసా కుటుంబం కృతజ్ఞతగా ఉజ్వల, సాత్విక మంచి ఆరోగ్యం, చదువులు, బంగారు భవిష్యత్తు కొరకు కళ మరియు లక్ష్మి హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా త్వరగా కోలుకోవాలని దేవుని ఆశీస్సులు స్వస్థత చేకూర్చాలని పూజను సమర్పించేవారు ప్రియమ్మ, బేబీ. గోవిందరెడ్డి కుటుంబ సభ్యులు దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా చేయు ప్రతి పనిని దేవుడు దీవించినట్లుగా పొలములో వేయు బోర్లో సమృద్ధిగా నీళ్లు పడినట్లుగా గోపాల్ రెడ్డి, పద్మమ్మ కుటుంబం కృతజ్ఞతగా రాబోతున్న ఈ సంవత్సరం అంతా కుటుంబమును దేవుడు గొప్పగా దీవించినట్లుగా కుటుంబ సమస్యలు తీరాలని ఆరోగ్యం, శాంతి, సమాధానం, దైవాశీస్సుల కొరకు ఎలిజబెత్ రాణి మేరీ వ్యాపార అభివృద్ధి కొరకు ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా యశ్వంత్, యోగిత, రాహుల్ రెడ్డి దేవుని కృప కాపుదల, సంరక్షణ మరియు యశ్వంత్ సకల బంధకాల నుండి విడుదల, జీవితంలో స్థిరపడినట్లుగా ఎం నాగరాజు, పవిత్ర, జషిత్, అన్షిత కుటుంబం కృతజ్ఞతగా అన్షిత 10th క్లాస్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత, జషిత్ జేఈ మెయిన్స్ ఉత్తీర్ణత, ఆరోగ్యం, దైవాశీస్సుల కొరకు అమ్మటిమరెడ్డి యాక్సిడెంట్ వలన పొందిన గాయముల నుండి సంపూర్ణ స్వస్థత కొరకు సమర్పించేవారు కుటుంబ సభ్యులు. టి చిన్నపరెడ్డి కుటుంబం కృతజ్ఞతగా నవీన్ పౌల్ మంచి ఆరోగ్యం కొరకు పి లూర్దురాజు కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేక తలంపును నెరవేరినట్లుగా మేరీ, సారా మంచి ఆరోగ్యం కొరకు ప్రేమిక బంగారు భవిష్యత్తు కొరకు మంచి జీవిత భాగస్వామి కొరకు పూజను సమర్పించేవారు సిస్టర్ సుశీల నర్శెట్టి. ఈ విన్నపాలన్నీ ప్రభుకు సమర్పించుకుందాం. వింతైన తారక వెలసింది గగనాన, యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. వింతైన తారక వెలసింది గగనాన, యేసయ్య జన్మస్థలము
చూపించు కార్యాన జ్ఞానులకు తప్పలేదు ఆ తారానుసరణ దైవమే పంపెనని గ్రహించు హృదయాన జ్ఞానులకు తప్పలేదు ఆ తారానుసరణ దైవమే పంపెనని గ్రహించు హృదయాన మనమంతా జగమంతా తారవలే క్రీస్తుని చాటుదా. Merry Christmas, Happy Christmas. మనమంతా తారవలే క్రీస్తుని చాటుదా. ఇదిగో సర్వాధికారియగు ప్రభువు వచ్చిచున్నాడు. తన చేతియందు రాజధికారము శక్తి సామర్థ్యములను కలిగి వచ్చిచున్నాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండనుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. క్రీస్తునాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తుని జన్మదినం తర్వాత ఈరోజు మనమందరము తల్లి శ్రీ సభ కలిసి సాక్షాత్కార పండుగ కొనియాడుతున్నాము. ఈ సాక్షాత్కారం అనే పదానికి అర్థం ఎరుకపరుచుట. తూర్పు దేశం నుంచి జ్ఞానులు ముగ్గురు జ్ఞానులు ఆ బెత్లెహేము జన్మించిన ఆ యొక్క బాల యేసుని చూడడానికి ఎంతో ఆశతో వచ్చి ఉన్నారు. ప్రియులారా, మొదటి పడం మనం చదివినప్పుడు మనకు తెలిసిన విషయం ఏమిటంటే, ఏషియా ప్రవర్తగా ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ప్రవాసం నుండి తిరిగి తన ప్రియమైన ఆ దేశానికి వెళుతున్నప్పుడు, యెరూషలేము అని ఒక ప్రియమైనటువంటి తన యొక్క ఆ ప్రాంతానికి వెళుతున్నప్పుడు చాలా సంతోషించారు. కానీ వారు ఇంకా ఆ యొక్క యెరూషలేము ఆ నగరం శీతల వస్తులాగా పోతుంది అని గ్రహించి బాధపడుతున్న సమయములు యేషయా ప్రవక్తగా వారి దగ్గరికి వచ్చి, భవిష్యత్తులో ఈ యెరూషలేం నగరం మీకు తోడుగా కనిపిస్తున్నారు అని చెప్తున్న ఒక మాట. ఆ యొక్క మాట ఒక మంచిది, ద్వారా వారిని ప్రోత్సహిస్తున్నారు ఈ యొక్క యేషయా ప్రవక్తగా. రెండవ పఠనంలో మనం చూస్తున్నాం, పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖలో యేసుక్రీస్తుని యొక్క రక్షణ కేవలం యూదులకు మాత్రం కాదు, అన్యులకు కూడా రక్షణ పొందగలుగుతున్నాం అని చెప్తున్నారు. మనము అన్యుల వలె యేసుక్రీస్తుని ఆ రక్షణ కోసం వేసి ఉన్నాము. ఒక శుభ సందేశం ఈ పౌలు గారు ఎఫెసీయులకు ఆ సంఘానికి ప్రసాదించినప్పుడు చాలా సంతోషించారు వారు. అదేవిధంగా మూడవ పఠనం, సువిశేష పఠనంలో చెప్తున్న ఒక మాట, అక్కడే మనం మతాయి సువార్త, ఆ సువార్తకుడు బాగా మంచిగా వివరిస్తుంది. దేని గురించి? సాక్షాత్కారం గురించి. ఆ యొక్క ముగ్గురు జ్ఞానులు తూర్పు దేశం నుండి బెత్లెహేము నగరానికి వచ్చి, ఆ బెత్లెహేము ఆ గ్రామానికి వచ్చి ఆ యేసుక్రీస్తుని చూచి తన యొక్క ఆ వేచి ఉండడం సఫలం అవుతుంది, పూర్తి అవుతుంది ఈ యొక్క సాక్షాత్కార పండుగ ద్వారా.
పైన కనిపించిన ఆ నక్షత్రము లక్ష్యం తీసుకుని ఆ యొక్క బెత్లెహేము గ్రామానికి వెళ్ళిన ముగ్గురు జ్ఞానులు. దగ్గర ఉన్నటువంటి ఆ హేరోదు రాజు యేసుక్రీస్తు పుట్టిన అని తెలిసినప్పుడు యేసుక్రీస్తుని చంపటానికి తన యొక్క చెయ్యి తీసుకున్నారు. కానీ ఆ దూరం ఉన్నటువంటి ఈ జ్ఞానులు ఆ యొక్క శుభ సందేశం, శుభవార్త తెలుసుకొని ఆ యొక్క నక్షత్రం చూచి ఆ బెత్లెహేము నగరంలో పుట్టిన ఆ యేసు బాలుడైన యేసుక్రీస్తుని చూడడానికి ఎంతో ఆశతో, ఎంతో కోరికతో అక్కడికి వెళ్తున్నారు. ఈరోజు ప్రతి విధంగా మనము కూడా ఆ యేసుక్రీస్తుని వేచి ఉంటున్న ఈ సమయములు, ఈ సందర్భములు మనం కూడా ఈ యొక్క జ్ఞానుల వలె యేసుక్రీస్తుని చూచి సాష్టాంగపడి ఆరాధించి ఆ యేసుక్రీస్తుని యొక్క ఆ అనుగ్రహం, ఆ ఆశీర్వాదాలు పొందుకోవాలి మన జీవితములు. రండి ప్రియులారా, ఈరోజు ప్రతి విధంగా ఈ పోచబలిలో పాల్గొంటున్న మనం ప్రార్థన చేద్దాం. ఆ యొక్క జ్ఞానుల వలె మనం కూడా యేసుక్రీస్తుని చూడాలి అనే కోరికతో వేసి ఉండాలి. ఒకరోజు మనము కూడా ఆ జ్ఞానుల వలె యేసుక్రీస్తుని చూచి ఆ యేసుక్రీస్తుని యొక్క రక్షణ పొందగలుగుతాం. మనం చేసిన తప్పులు, పొరపాటులకు దేవుని నుంచి క్షమాపణ అడిగి ఈ సమయంలో ఎప్పుడైతే దేవునికి ఆ విరుద్ధంగా మాట్లాడితే, ఆ ఆజ్ఞలకు విరుద్ధంగా మనం మాట్లాడుతున్న సందర్భంలో బట్టి మనము మన ఆ నాదునైన యేసుక్రీస్తు నుంచి క్షమాపణ అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును మా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపమును మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. అందరూ కలిసి మహోన్నతున్న సర్వేశ్వరుని మహిమ అని ప్రార్థించుదాం. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనిదైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, విధి యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవి ఆలకింపుము. పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువా ప్రభువా. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు ఈ దినము సకల జాతి జనులకు ఒక నక్షత్రము ద్వారా నీ ఏకైక కుమారుని వెల్లడి చేసిదివి. ప్రేమమయుడును
సర్వశక్తిమంతుడైన నీ కుమారుడు మాతోనే ఉన్నడని దృఢముగా నమ్ముకొనిన మాకు నీ మహత్వమును తొలగించు భాగ్యమును అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించి పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. మొదటి పట్టణము యెషయా గ్రంథం అధ్యాయం 60 పరిశుద్ధ వచనంలో 1వ వచనం నుండి 6వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథం అధ్యాయం 60 పరిశుద్ధ వచనంలో 1వ వచనం నుండి 6వ వచనం వరకు. యెరూషలేమా లెమ్ము, ప్రకాశింపుము, నీకు వెలుగు ప్రాప్తించినది. ప్రభువు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. ధరణి చీకట్లావరించియున్న, జాతులను తమస్సు కప్పియున్న నీపై ప్రభు ఉదయించును. ఆయన కాంతి నీపై తేజరిల్లును. జాతులు నీ వెలుగు నొద్దకు వచ్చును. రాజులు కాంతివంతమైన నీ అభ్యుదయంను చూడవత్తురు. కన్నులెత్తి నలువైపుల పరికించి చూడుము. జనులు ప్రోగై నీ చెంతకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూర ప్రాంతంల నుండి వచ్చుచున్నారు. నీ కుమార్తెలను పసికందుల వలె మోసుకొని వచ్చుచున్నారు. ఆ దృశ్యము గాంచి నీవు సంతసముతో మెరయుదువు. నీ హృదయం ఆనందముతో పొంగిపోవును. సాగర సంపదలు నిన్ను చేరును. జాతుల సొత్తు నీ కడకు వచ్చును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. సువార్త వల్ల అన్యులకు యూదులతో పాటు దేవుని దీవెనలో పాలు లభించుచున్నది. 2వ పట్నము పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 2వ వచనం నుంచి 3వ వచనం వరకు, మరి 5వ వచనం నుంచి 6వ వచనం వరకు. సహోదరులారా, మీ మేలు కొరకై అనుగ్రహపూర్వకమైన ఈ పని దేవుడు నాకు అప్పగించినని మీరు నిశ్చయముగా విని ఉందురు. దేవుడు తన దైవ దర్శనాన్ని బహిరంగం చేసిన నాకు తెలియపరిచెను. దీని గురించి నేను సంగ్రహముగా రాసి తిని, గతమున మానవులకు ఈ పరమ రహస్యము తెలుపబడలేదు. కానీ నేడు దేవుడు తన ఆత్మ ద్వారా పవిత్రులకు అపోస్తులకును ప్రవర్తలకును దీనిని తెలియజేసెను. అనగా సువార్త వల్ల అన్యులకును యూదులతో పాటు దేవుని దీవెనలో పాలు లభించును. వారును ఈ శరీరం యొక్క అవయములే. క్రీస్తు యేసు ద్వారా దేవుడు చేసిన వాగ్దానంలో వారును భాగస్థులగుదురు. ఇదియే ఆ పరమ రహస్యము. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. అది శుభరాత్రి, యేసు పుట్టిన రాత్రి. అది శుభరాత్రి, యేసు పుట్టిన రాత్రి. లోకరక్షకుడేసు జన్మించిన రాత్రి. లోకరక్షకుడేసు
జన్మించిన రాత్రి దూతలతో పాడెదం హల్లెలూయా. దూతలతో పాడెదం హల్లెలూయా. Gloria in excelsis Deo, Gloria in excelsis Deo. దూతలతో పాడెదం హల్లెలూయా. దూతలతో పాడెదం హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు మీతో ఉండనుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 2వ అధ్యాయము వచన భాగము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు. హేరోదు రాజు పరిపాలన కాలమున యూదయ సీమయందులి బెత్లెహేమునందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి యెరూషలేమునకు వచ్చి, యూదులు రాజుగా జన్మించిన శిశువెక్కడా? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధించ వచ్చిదివి అని అనిరి. ఇది విని హేరోదు రాజును యెరూషలేము నగరవాసులందరూ కలద చెందిరి. అంతటా రాజు ప్రజల ప్రధానార్చకులను ధర్మశాస్త్ర బోధకులను సమావేశపరిచి క్రీస్తు ఎచ్చట జన్మించును అని ప్రశ్నించెను. యూదయ సీమయందలి బెత్లెహేమునందు అని వారు సమాధానమిచ్చిరి. యూదయ సీమయందలి బెత్లెహేమా, నీవు యూదయ పాలకులలో ఎంత మాత్రమును అల్పమైనదవు కావు. ఏలైనా నా ఇశ్రాయేలు ప్రజలను పాలించిన నాయకుడు నీలో నుండి వచ్చును అని ప్రవక్త రాసి ఉండెను. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి నక్షత్రము కనిపించిన సమయమును వారి నుండి జాగ్రత్తగా తెలుసుకునెను. పిమ్మట అతడు వారిని బెత్లెహేమునకు పంపించు, మీరు వెళ్ళి జాగ్రత్తగా ఆ శిశువు చూడును కనుకొని నాకు తెలియచేయుడు, నేను వెళ్ళి అతనిని ఆరాధింతును అనెను. రాజు మాటలను ఆలకించి ఆ జ్ఞానులు వెళ్ళిపోయిరి. అదిగో తూర్పు దిక్కున వారి యందు నడిచిన నక్షత్రము మరలా కనిపించి వారికి మార్గదర్శినై ఆ శిశువు ఉన్న స్థలము పైకి వచ్చి నిలించెను. వారు నక్షత్రమును చూచినప్పుడేటందో ఆనందించిరి. అంతటా వారు ఆ గృహమును ప్రవేశించి తల్లి మరియమ్మతోనున్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించిరి. పిదప తమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారము, సంబ్రాణి, పరిమళ ద్రవ్యములను కానుకలుగా సమర్పించిరి. హేరోదు చెందకు మరలి పోరాదని స్వప్నమున దేవుడు వారిని హెచ్చరిపగా వారు మరొక్క మార్గమున తమ దేశమునకు తిరిగిపోయిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. కృష్ణనాథుని ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నేను ఇంట్రడక్షన్లో ముందుగానే నేను తెలియపరిచాను, మనము తల్లి శ్రీ సభ కలిసి మనమందరము సాక్షాత్కార పండుగ కొనియాడుతున్నాము. మనందరికీ తెలుసు,
సాక్షాత్కారం అంటే వాక్నికి అర్థం ఏమిటంటే తెలియపరచుట, ఎరుకపరచుట. ఇంకొక మీనింగ్ చెప్పాలంటే కనబడుట, బహిర్గతమనర్చుట. దేవుడైన యాహోవే మన యేసుక్రీస్తుని మనందరకు ఎరుకపరిచాడు, తెలియపరిచాడు. మనుష్య రూపం స్వీకరించి ఈ భూలోకం నుండి జన్మించిన ఆ యేసుక్రీస్తుని అందరికి తెలియపరిచాడు. మనం అందరికీ తెలుసు, బైబిల్ తర్వాత మనము ముఖ్యమైనటువంటి ఒక పుస్తకం మన అందరికీ తెలుసు. ఇంగ్లీష్ చెప్పాలంటే క్యాటెకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్, తెలుగులో చెప్పాలంటే సతుపదేశ గ్రంథం. ఈ సతుపదేశ గ్రంథములు నంబర్ 528 528లో ఈ సాక్షాత్కార పండుగ గురించి చాలా చక్కగా చెప్తున్నారు. ఏమిటంటే ఇశ్రాయేలు ప్రజలు నిరీక్షించిన యేసయ్య దేవుని కుమారుడు, ప్రపంచ ముక్తిదాతగా యేసు ప్రదర్శించిన ఘట్టం సాక్షాత్కారం. అవును, ఎన్నో 1000 సంవత్సరాల నుంచి ఈ ఇశ్రాయేలు ప్రజలు తన యొక్క ఆ మెస్సయ్య వస్తున్నారు అని ఎంతో ఆశతో వేచి ఉంటున్నారు. ఆ సమయం యేసుక్రీస్తు జన్మించినప్పుడు వచ్చింది. అది సాక్షాత్కారం. యేసు ఆ దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తన యొక్క దైవీక స్వభావాన్ని మనుష్య రూపములో తెలియపరిచాడు. ప్రియులారా, దాని యొక్క గొప్ప భాగ్యం యేసుక్రీస్తు అన్యులకు కూడా ఇస్తున్నారు. ఈ సాక్షాత్కార పండుగ ద్వారా యేసుక్రీస్తు కేవలం యూదులకు మాత్రమే కాకుండా అన్యులకు కూడా తెలియపరుస్తున్న దానికి గొప్ప ఉదాహరణం ఈ సాక్షాత్కార పండుగ. ఎందుకంటే తూర్పు దేశం నుండి అన్యులులాగా వచ్చిన ఈ 3 జ్ఞానులు దానికి ఒక ఉదాహరణ, గొప్ప ఉదాహరణ. మనకి ఇంకా చెప్పాలంటే మనం ఎఫెసీస్ 2:14 చదువుదాం ఒకసారి. యూదులను అన్యులను ఏకమొనర్చుట ద్వారా క్రీస్తే మన సమాధానమయ్యెను. క్రీస్తు తన సమాధానమయ్యెను. వారిని వేరు చేసిన విరోధులను చేసిన మధ్య గోడను ఆయన తన శరీరంతో ధ్వంసమొనర్చెను. చూడండి, అన్యులకు కూడా యేసుక్రీస్తు తెలియపరిచారంట. మరియు మనము ఇంకొక అంశం లూకాసు వార్త 2:33 చదివినప్పుడు మనకు తెలిసిన విషయం మరి ఒక విషయం ఉంటుంది. బాలుని గురించి పలికిన ఈ మాటలు విని పలికిన మాటలు విని అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడి. లూకాసు వార్త 2:33 చెప్తున్న ఒక మాట ఇది. బాలుని గురించి, ఇది అన్యులకు కూడా రక్షకునిగా మారుస్తాడు ఈ బిడ్డ అని చెప్తున్నప్పుడు తన యొక్క తల్లి అయిన మరియమ్మ, తండ్రి అయిన జోజప్ప గారు ఆశ్చర్యపడారంట. ఎంతో గొప్ప అద్భుతం. ఈ అద్భుతం కేవలం యూదులకు మాత్రం కాదండి. ఈ యొక్క గొప్ప అద్భుతం, యేసు పుట్టిన ఆ అద్భుతం అన్యులకు కూడా సంతోషకరమైనటువంటి విషయం. ఈరోజు మనము ఈ పండగ జరుగుతున్నప్పుడు మనకు తెలిసిన దృశ్యం. యాక్చువల్గా ఈ జ్ఞానులు ఎందుకు ఈ యేసుక్రీస్తుని చూడరని ఎంతో ఆశతో, ఎంతో కోరికతో వచ్చాడండి. దానికి సమాధానం మనం చదువుదాం. ఒకసారి మనం మత్తయి సువార్త 2:9 చదువుదాం. రాజు మాటలను ఆలకించి ఆ జ్ఞానులు వెళ్ళిపోయిరి. అదిగో తూర్పు దిక్కున వారు చూచిన నక్షత్రము మరల కనిపించి వారికి మార్గదర్శిని అయి ఆ శిశువు ఉన్న స్థల వైపుని వచ్చి తెలిపెను. ఈ జ్ఞానులు అంటే కేవలము ఒక మామూలుగా ఉన్నటువంటి మనుషుడు కాదు. వాళ్ళకు తెలివితేటలు ఉన్న వ్యక్తులు. వారికి తెలుసు ప్రధానమైనటువంటి ఈ యొక్క మెస్సయ్య. చాలా పుస్తకములు చదివిన వారు.
ఆ కాలంలో ఉన్నటువంటి పుస్తకం, ఆ పాత నిబంధన కూడా ఈ జ్ఞానులు చదివారంట. తెలుసు మెస్సయ్య వస్తున్నారని తెలుసు. ఆ జ్ఞానులు నక్షత్రము చూసి, నక్షత్రం అంటే వెలుగు, ఆ యొక్క వెలుగు చూసి, ఆ నక్షత్రమైనటువంటి వెలుగు చూసి ఆ ఒక మార్గదర్శిలుగా ఆ నక్షత్రం వారి ముందు నిలిచింది. రక్షకుడైన యేసుక్రీస్తుని చూడడానికి ఒక ఆశ, ఆ కోరికతో వారిని వెంబడించిరి. ఎవరిని వెంబడి? ఆ నక్షత్రమును వెంబడించి ఈ యొక్క బాలుడైన యేసుక్రీస్తుని చూచిరి అని మనం చదువుతున్నాము ఈ సువార్త గ్రంథములు. ప్రేమనుడి సహోదరి సహోదరులారా, అవును ప్రియులారా, ఈనాడు సువిశేషం సందేశం, ఈ సాక్షాత్కార పండగ మనకు ఇచ్చిన 3 సందేశం ఉన్నాయి. మొట్టమొదటిగా ఈ 3 జ్ఞానులు తూర్పు నుండి బెత్లెహేమునకు చేసిన ప్రయాణాన్ని గురించి, చాలా దూరం నుంచి ఒక మెస్సయ్యను చూడడానికి తన యొక్క ప్రాంతమును వదిలివేసి వస్తున్నారంట. కానీ దగ్గర ఉన్నటువంటి హేరోదు ఏం చేశారు? వారిని ఎలా చంపాలి, నాకు బదులు ఇంకొక రాజు ఉండకూడదు అని తలంచి వారిని చంపటానికి తన యొక్క హస్తం పైకి లేపి వాళ్ళ ఏ హేరోదు రాజు. కానీ కేవలం ఈ 3 జ్ఞానులకు మాత్రమే యేసుక్రీస్తుని యొక్క ఆ విలువ తెలుసుకొని యేసుకుని సాష్టాంగపడి ఆరాధించడానికి ముందుకు వస్తున్నారు చాలా దూరం నుంచి. అది ఒక ప్రయాణాన్ని సూచిస్తుంది, గుర్తు చేస్తుంది. మనము కూడా చాలా దూరంగా ఉన్నారు, యేసు నుంచి చాలా దూరంగా ఉన్నాను. ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే, మనము మన పాపముల కారణంగా మనము చాలా దూరం అయిపోయాము. ఆ దేవుని దగ్గరికి రావడానికి మనం ప్రయత్నించాలి. మనం ఎప్పుడు మాత్రమే ఆ దేవుని దగ్గరికి ఈ జ్ఞానులు రాగలము? మనలో ఉన్నటువంటి ఆ పాపం వదిలేసి పాప పరివర్తనం పొంది, హృదయ పరివర్తనం పొంది మనం జీవించినప్పుడు మాత్రమే మనకు ఆ యేసుక్రీస్తుని మనం చూడగలము. రెండవది, హేరోదు రాజు 3 జ్ఞానుల మధ్య ఉన్నటువంటి ఆ సమావేశము. హేరోదు రాజు ఆ బాలుడైన యేసుక్రీస్తుని చంపటానికి కోరుకున్నప్పుడు, ధరగా ఉన్నప్పటికీ ఆ యేసుక్రీస్తు ఎవరు అని అంత తెలియదు, మెస్సయ్య ఎవరని అంత తెలియదు. కానీ ఈ 3 జ్ఞానులకు తెలిసినది విషయం ఏమిటంటే, ఈ 3 జ్ఞానులు యేసుక్రీస్తు ఎవరని బాగా తెలుసు. హేరోదు రాజుకు 3 జ్ఞానులకు మధ్య చాలా తేడా ఉంది. ఇదే ఈ తేడా ఏంటిది? 3 జ్ఞానులు తన యొక్క ఆ తెలివితేటలు ద్వారా చాలా చక్కగా యేసుక్రీస్తు ఎవరిని గ్రహించారు. కానీ ఈ యొక్క హేరోదు రాజుకు తెలుసు మెస్సయ్య పుట్టాడు, ఈ మెస్సయ్య పెరిగినప్పుడు నాకు విరుద్ధంగా వాళ్ళు ప్రవర్తిస్తారు అని తలంచి యేసుక్రీస్తుని చంపడానికి సిద్ధంగా ఉన్నారు. మన జీవితంలో కూడా ఈ యొక్క హేరోదు వలె మనం ఎన్నోసార్లు మనము జీవించాము. మనము ఇతరులు కలిసి పాపం చేయనప్పుడు మనము ఈ హేరోదు వలె మారుతున్నాం. కానీ పాప పరివర్తనం, మనం హృదయ పరివర్తనం పొంది ఆ యేసుని దగ్గరికి వస్తున్నప్పుడు, యేసుని లక్ష్యముతో ఆ నక్షత్రము చూసి, ఆ వెలుగైన యేసుక్రీస్తుని చూసి, లక్ష్యం చూసి మనం అక్కడికి ఆ యేసుక్రీస్తుతో పాటు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనకు యేసుక్రీస్తు రక్షణ ఇవ్వబోతున్నారు.
ప్రియులారా, ఈ 3వ సందేశం ఏమిటంటే, ముగ్గురు జ్ఞానులు దివ్య బాలుని వెదికి కనుకొని వారిని సందర్శించి సాగలపడి ఆరాధించి నివాళులు అర్పించడం కాక తమతో కొని వచ్చిన విలువైన కానుకలను అర్పించడం ద్వారా తమను తాము తన జీవితం కూడా సమర్పిస్తున్నారు. అది కేవలం విలువైన వస్తువులు కాదు ఇక్కడ ప్రధానమైనది. దానితో పాటు తన యొక్క ఆ జీవితాన్ని సంపూర్ణంగా సమర్పిస్తున్నారు. చూడు, ఒక వ్యక్తి ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్నో ప్రయాసం ఆ వ్యక్తికి ఉంటుంది. కొన్ని టైములు వాళ్ళకు నీరు తాగడానికి నీళ్ళు లేవు, కొన్ని టైములు వాళ్ళకు తినడానికి భోజనం లేదు. ఇవన్నీ తెలుసుకొని బయలుదేరుతున్న ప్రయాణానికి వారి యొక్క లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం నెరవేర్చాలి. అందరికీ పుట్టిన ఒక మెస్సయ, యేసుక్రీస్తు అని పేరుట ఒక మెస్సయ్యని చూడడానికి వారు బయలుదేరారు. నా ప్రయాణములు మన ప్రయాణములు వారి దినచర్య, వారి ప్రయాణములు ఏదైనా జరగవచ్చు. కష్టాలు సమస్యలు ఉండవచ్చు. కానీ యేసుక్రీస్తుని నిజంగా నేను చూడాలి అని నిర్ణయం తీసుకొని వెళ్ళిన ఈ ముగ్గురు జ్ఞానులు. చూడండి, మనం కూడా ఈ జ్ఞానులు వలె ప్రయాణం చేస్తున్నాము. ఎక్కడికి అమ్మా? ఈ యేసుక్రీస్తుని ఒక్కసారి చూడడానికి, ఈ యేసుక్రీస్తుని ఒక్కసారి చూసి దాన్ని సాష్టాంగపడి ఆరాధించడానికి. చూడండి, ఆ విలువైన వస్తువులు కాదు, నేను ముందుగానే తెలియపరిచాను. ఆ విలువైన బంగారము, సంబ్రాణి, ఆ మిర్ర ఇవ కాదు ముఖ్యమైనది. తమ యొక్క జీవితము. ఈ సాక్షాత్కార పండుగ ద్వారా ఈ ముగ్గురు జ్ఞానులు సమర్పించినది తమ యొక్క జీవితం యేసుక్రీస్తుని సాష్టాంగపడి సమర్పించారు. ఈరోజు ప్రత్యేక విధంగా ఈ సాక్షాత్కార పండుగ జరుగుతున్న ఈ సమయంలో మన గిఫ్ట్ ఏంటిది? యేసుక్రీస్తుని సమర్పించడానికి ఆ ముగ్గురు విలువైన వస్తువులు ఇచ్చారు. దానితో పాటు తమ యొక్క జీవితములు కూడా త్యాగం చేసి ఇచ్చారు. ఈరోజు యేసుక్రీస్తు కొరకు మనం ఏమి ఇవ్వబోతున్నాం? మన ఆ బహుమతి ఏంటిది అని మనం తెలుసుకోవాలి. మన అందరికీ తెలుసు, ఈ ముగ్గురు జ్ఞానులు 3 వస్తువులు యేసుక్రీస్తుని సమర్పించారు, సమర్పణగా చేశారు. అది ఏమిటంటే బంగారం అంటే ఆ భూమిపైకి ఉన్నటువంటి రాజుకు, అదేవిధంగా రాజానికి గుర్తు. యేసుక్రీస్తు ఒక రాజు అని తెలుసుకొని యూదులకు మాత్రం కాదు, సర్వజాతి జనులకు ఒకే రాజు అని తెలుసుకొని ఈ యొక్క జ్ఞానుల్లో ఈ ముగ్గురు జ్ఞానులు ఒకరు సమర్పించినది బంగారము. రెండవది సుగంధ ద్రవ్యము. ఇది ఒక సుగంధ ద్రవ్యం అంటే ఒక ఆశీర్వాదము, దివ్యత గుర్తు. ఈ సుగంధ ద్రవ్యం ద్వారా మనం ఆ దైవత్వాన్ని చూస్తున్నారు. ఈ మామూలుగా సుగంధ ద్రవ్యం అదేవిధంగా సంబ్రాణి ఎక్కడ మనం చూస్తున్నాం? దేవాలయములు. ప్రధాన యాజకులు మాత్రమే అది ధూపం వేస్తున్నారు. కానీ వారు ఎందుకు చూడాలి, మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ సంబ్రాణి తీసుకుని కానుకగా ఆ యేసుక్రీస్తుని దగ్గరికి తీసుకువచ్చినట్టుంది? వారు తెలిసింది యేసుక్రీస్తు ప్రధానమైనటువంటి యాచకుడు అని వారికి ముందుగానే తెలిసిపోయింది. అందుకే ఆ సంబ్రాణి, ఆ యొక్క సుగంధ ద్రవ్యాన్ని తీసుకుంటూ వచ్చినది. చివరికి వారు సమర్పించినది మిర్ర, బోళం. యేసు భవిష్యత్తులో పొందబోవు మరణానికి గుర్తు. మామూలుగా ఈ ఒక బోళం
ఆ మరణ సమయములు మనం ఇవ్వబోతున్నాం. ఈ యొక్క సమాధి భూస్థాపనకు ఇదొక ముఖ్యమైనటువంటి ఒక వస్తువు. ఈ యొక్క మిర్రా అని పేరిట ఒక వస్తువు. ఈ సమయములు ఇది మాత్రం కాదండి. పాత గ్రంథములు మనం చదివినప్పుడు మనకు తెలిసినది, ప్రవక్తలని రాజులని అభిషేకించడానికి ఈ యొక్క వస్తువు ముఖ్యమైనది. దీని యొక్క అర్థం యేసుక్రీస్తు ప్రవర్తగా, యేసుక్రీస్తు రాజుగా అయి మనకు తెలుస్తున్నది అని వీరు గ్రహించారు. ఎవరు? ఈ ముగ్గురు జ్ఞానులు గ్రహించారు. అందుకే ఈ యొక్క ముగ్గురు వస్తువులని తీసుకుని యేసు దగ్గరికి ఈ ముగ్గురు జ్ఞానులు తీసుకుని వచ్చారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము కూడా యేసుక్రీస్తుని ఈ సాక్షాత్కార పండుగ జరుపుతున్న ఈ సమయములు మనము కూడా యేసుక్రీస్తుకి ఏం ఇవ్వబోతున్నాం? అది ఒక ప్రశ్న. ఈ జ్ఞానులు వారి తెలివితేటలు ప్రకారంగా ఈ వస్తువులు ముందుగానే తెలుసుకుని, యేసుక్రీస్తు ఒక రాజు, యేసుక్రీస్తు ఒక ప్రవక్త, యేసుక్రీస్తు ఒక ప్రధాన యాజకుడు అని తెలుసుకుని ఈ మూడు వస్తువులు తీసుకుని వచ్చి, మన జీవితములు యేసుక్రీస్తు ఎవరండి? అది యొక్క ప్రశ్న మన అందరూ అడగాలి. నిజంగా చెప్పాలంటే మనకు ఆ సమాధానం కావాలండి. యేసుక్రీస్తు మనకు ఎవరు అని ప్రశ్నానికి మనకు జవాబు, మనకు సమాధానం కావాలండి. మనము యేసుక్రీస్తు వైపు చూసి ప్రయాణం చేయాలి. ఆ ముగ్గురు జ్ఞానులు నక్షత్రం చూసి, ఒక మార్గదర్శిలాగా ఆ నక్షత్రం చూసి ఆ యొక్క యేసు దగ్గరికి ప్రయాణం చేసి చివరికి వారు యేసుక్రీస్తు, ఆ బాలుడైన యేసుక్రీస్తుని, మెస్సియాయ పుట్టిన యేసుక్రీస్తుని చూశారా లేదా? చూశారు. అలాగా మనం కూడా బయలుదేరాలి. ఆ యేసుక్రీస్తుని చూసి ఆ యేసుక్రీస్తు మనకు ఎవరు అని తెలుసుకోవడానికి. భజన పలుకుతుంది, ఈ యొక్క ఆ యేసుక్రీస్తు పుట్టిన తర్వాత వారు యేసుక్రీస్తుకు ఒక సాక్షిలాగా మారారు అంటే ఎవరు? ఈ ముగ్గురు జ్ఞానులు యేసుక్రీస్తుని యొక్క సాక్షిలాగా మారారు అంటే. ప్రియులారా, యేసుక్రీస్తుని మనం నిజంగా చూసినప్పుడు, వారి యొక్క అనుగ్రహం మనం పొందినప్పుడు మనము కూడా సంతోషము, ఆనందము మనకు పొందగలుగుతాం. ఎలా ఈ ముగ్గురు జ్ఞానులు సంతోషం, ఆనందం పొందగలిగారో అదేవిధంగా మనం కూడా ఆ యేసుక్రీస్తుని చూస్తున్నప్పుడు, వైపు చూస్తున్నప్పుడు మనకు కూడా అది లభిస్తుంది. సహోదరి సహోదరులారా, చూడండి సహోదరి సోదరుల, హేరోదు రాజు ఎందుకు యేసుక్రీస్తుని చంపాలి అని తలచారు అంటే దానికి ఒక కారణం, కొన్ని కారణాలు ఉన్నాయి. స్వార్థం, ద్వేష్యం, అధికార దాహం, కపటము, భయము. ఇవే ఈ కారణమే. లేకపోతే మన జీవితం కూడా అలాగా జరుగుతాయి. మనము యేసు దగ్గర ఉన్న మనం కాథలిక్స్, ఈ పూజ బలి పాల్గొన్న మనమందరము చాలా వరకు కాథలిక్సే. మనకు యేసుక్రీస్తుని బాగా తెలుసు. బాగా తెలిసిన కాబట్టి మన దగ్గరకు ఉన్నారు, యేసుక్రీస్తుని దగ్గరకు ఉన్నాము, యేసుక్రీస్తుని మనము దగ్గర ఉన్నాము. కానీ మన జీవితములు కోపము, ద్వేషము వస్తున్నప్పుడు మనము చాలా దూరం అయిపోతుంది. ఆధ్యాత్మికంగా మనము చాలా దూరం అయిపోతున్నాడు. కానీ ఈ అన్యులాగా ఎవరు? ఈ ముగ్గురు జ్ఞానులు అన్యులే. ఆ అన్యులు యేసుక్రీస్తుని
ఎందుకు చూచారంటే దాని యొక్క కారణం ఉంటుంది. వారిని నిస్వార్థం, విజాది, విశ్వాసం, దృఢ సంకల్పం. కాబట్టి యేసుక్రీస్తుని మనం దగ్గర రావాలి. ఈ అన్యులు చాలా దూరంగా పోయారు, చాలా దూరం నుంచి వస్తున్నారు. ఎక్కడికి? ఆ యేసుక్రీస్తుని ఒకసారి చూడాలి. ఆ యేసుని ఒకసారి చూడాలి అంటే వారికి ఏం కావాలి? వారికి ఏం ఉండాలి? వారి జీవితములు ప్రేమ, విశ్వాసం, నిస్వార్థం ఇవ ఉండాలి. అప్పుడు మాత్రమే యేసుక్రీస్తుని మనము చూడగలము. చూడండి, కొన్ని టైంలో నేను నా జీవితంలో చివరి మాట, నేను నా అనుభవం నీకు తెలియపరిచిన ఒక చివరి మాట. అది ఏమిటండి? మన ఈ ముత్తంగి కేంద్రములు మంగళవారం, శుక్రవారం, ఆదివారం రోజులు చాలామంది ఇక్కడికి వస్తున్నారు. చాలా దూరం నుంచి వస్తున్నారు. మనకు ఎలా వస్తున్న బస్సు ద్వారా రావచ్చు, బైక్ ద్వారా రావచ్చు, కొంతమంది సొంతంగా వెహికల్ తీసుకొని రావచ్చు. కొన్ని రోజుల ముందు నేను కరోల్కి నా పారిష్లు వెళ్ళినప్పుడు ఒక గృహానికి ప్రవేశించి ఒక ముసలమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు ఒకరు చెప్పారనమాట. ఈ అమ్మగారి ముసలమ్మ వారు నడుచుకొని 15 కిలోమీటర్ దూరం నుంచి నడుచుకొని ముత్తంగి ఆ కేంద్రానికి వచ్చి ప్రార్థనలు పాల్గొన్నారంట. ఈ సమయంలో బైక్ లేదు, బండి లేదు, ఏం లేదు, నడుచుకుని వస్తున్నారంట. ఈ నడుచుకుని వస్తున్నప్పుడు వారి యొక్క జీవితం చాలా కష్టపడాలి. ఎవరు అట్లా చేస్తారు? నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పినమాట. ఈ ముసలమ్మ ఏం ధరించారండి? వారికి ఒక ఆత్మీయంగా ఒక దాహం ఉంటుంది. ఆ ఆత్మీయ దాహం ఎప్పుడు తీరుతుంది? నేను ఈ ముత్తంగి ధ్యాన కేంద్రానికి వచ్చి ఆ వచనములు పాల్గొని, ఆ ప్రార్థనలు భక్తిపూర్వంగా పాల్గొనినప్పుడు మాత్రమే ఆ ఆత్మీయ దాహం పూర్తి అవుతుంది అనే విశ్వాసం ఉంటుంది ఈ అమ్మకి. అందుకే నేను ఎందుకు ఈ అనుభవం నేను మీతో తెలియపరిచారంటే, మనకు కూడా యేసుక్రీస్తుని చూడాలి అని ఒక ఆత్మీయ దాహం ఉండాలి. ఈ ముగ్గురు జ్ఞానుల వలె నా జీవితములు ఇది నెరవేర్చాలి అని ఈ ముగ్గురు జ్ఞానులు తెలిసారు, గ్రహించారు. వారి జీవితములు వాళ్ళు ఎన్నో ప్రయాసాలు, ఎన్నో కష్టాలు సహించి ఆ యేసుక్రీస్తుని చూసి, అప్పుడు వారి ముఖం చూసినప్పుడు ఆ ముఖములు వెలుగు చూసినమాట, వెలుగు వచ్చింది అన్నమాట. ఈ వెలుగు ద్వారా ఇతరులకు తెలియపరిచారంట. ప్రియులారా, అది మన యొక్క ఆ అనుభూతి. యేసుక్రీస్తుని చూసినప్పుడు ఒక కొత్త అనుభూతి మనకు కూడా కావాలి. అప్పుడు మాత్రమే మన జీవితం ధన్యమై మారుతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, రండి ప్రియులారా, ఈ రోజు ఈ సాక్షాత్కార పండుగ కొనియాడుతున్న ఈ సందర్భములు మనం కూడా సిద్ధంగా ఉన్నాం. దేవుణ్ణి ఒక్కవైపు చూసి, ఒక విశ్వాసముతో, ఒక ఆత్మీయ దాహముతో యేసుక్రీస్తుని చూసిన మాత్రం కాదండి, మనకు ఆ దొరికిన ఆత్మీయ అనుభవం ఇతరులకు పంచుకోవడానికి కూడా మనం కూడా సిద్ధంగా ఉండాలి. రండి పిల్లల, ఈరోజు దాని కొరకు మనం ప్రయత్నించాం, కృషి చేద్దాం. దేవుడు మనకు ఇచ్చిన ఆ వరదాలు, మనకు ఇచ్చిన అనుగ్రహాలు దేనికి మాత్రం ఉపయోగించాలి? మనం ఇతరులకు తెలియపరచడానికి, యేసు మనకు ఎవరని ఇతరులకు తెలియపరచడానికి మనకు ఉపయోగించాలి. దాని కొరకు సర్వేశ్వరుడు మనకు దేవుని యొక్క అనుగ్రహాలు, దేవుని యొక్క కృపలు ప్రసాదించమని మనం ప్రార్థన చేద్దాం. సర్వేశ్వరుడు మనందరినీ ఆశీర్వదించును గాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున మనమందరము లేచి మన యొక్క ఆ విశ్వాస ప్రమాణము గ్రహించదు. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను.
అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమెన్. ఓ సర్వేశ్వర, ఈరోజు ప్రత్యేక విధంగా తల్లి శ్రీశ్రభతో కలిసి సాక్షాత్కార పండుగ మహోత్సవము కొనియాడుతున్న ఈ సందర్భములు ఆ ముగ్గురు జ్ఞానులు వలె మనం కూడా బాలుడైన యేసుక్రీస్తుని చూచి ఇతరులకు తెలియపరచడానికి ఉన్నటువంటి సహాయాన్ని మనకు ఇవ్వమని మనం ప్రార్థన చేద్దాం. మన తల్లి శ్రీసభని నడిపించిన మన జగద్గురువు ఫ్రాన్సిస్ పాపా గారి కొరకు, మన అగ్రపీఠాధిపతి కార్డినల్ పోలా ఆంథనీ గారి కొరకు, మెత్రాసములలో పనిచేసిన ప్రతి ఒక్క మెత్రాన్ల కొరకు, కన్యాస్త్రుల కొరకు, సదుపదేశం మనందరూ నేర్పించిన ఉపదేశాల కొరకు, వీరందరినీ గుర్తు చేసుకుని వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుడు వారిని అనుగ్రహించి వారికి మంచి తెలివితేటలు ఇచ్చి మనల్ని ఇంకా ఆధ్యాత్మికంగా నడిపించడానికి మనం ప్రార్థన చేద్దాం. మన కుటుంబాన్ని, మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సభ్యులని ఈ అప్పము ఈ ద్రాక్షరసము సమర్పించిన సందర్భములు మనం సమర్పించినప్పుడు ఆ దేవుని యొక్క ఆ అద్భుతమైనటువంటి హస్తము వారిపైకి వచ్చి వారు కూడా ఒక మంచి బిడ్డలాగా, ఆ దేవుని యొక్క బిడ్డలాగా మారుమని మనం ప్రార్థన చేద్దాం. మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రాజా ఈ పేద బిడ్డను వేదకి వచ్చితివా. యేసు రాజా ఈ పేద బిడ్డను వేదకి వచ్చితివా. బంగారం నా దగ్గర లేదు, సామ్రాణి నా దగ్గర లేదు, బంగారం నా దగ్గర లేదు, సామ్రాణి నా దగ్గర లేదు, పరిమళ ద్రవ్యం నా దగ్గర లేదయ్యా, పరిమళ ద్రవ్యం నా దగ్గర లేదయ్యా, నన్నేవి కర్పించెదను నా యేసయ్యా, నన్నేవి కర్పించెదను. యేసు రాజా ఈ పేద బిడ్డను వేదకి వచ్చితివా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరునికి అంగీకారమగనట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ శ్రీ సభ సమర్పించు ఈ అర్పణములను కరుణతో వీక్షింపుము. ఇప్పుడు మేము బంగారము సాంబ్రాణి సుగంధములమును గాక మా ప్రభువైన యేసుక్రీస్తు బలి సూచనములైన ఈ అప్పద్రక్షములను నీకు అర్పించుచున్నాము. వీటిని పవిత్రమునర్చి
మమ్ము దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండనుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నదమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తమో న్యాయమో. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన నీవు ఏర్పాటు చేసిన శ్వాసదేవ రక్షణ ప్రణాళికను నేడు క్రీస్తునందు వెల్లడిచిదివి. సర్వమానవాళికి అదిని వెలుగుగా ప్రత్యక్షపరచిదివి. మా మర్ష్య స్వభావమును అతడు ప్రత్యక్షమై మరణమునగు అని తన మహిమతో మమ్ము క్రొత్త స్వభావములను చేసెను. కావున దూతలతో, అధిదూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితో నేకమువీచి మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రుడకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబదిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకి చిచ్చు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్నా నా శరీరము. యేసుక్రీస్తా వందనము. ప్రేమ స్వరూప వందనము. ఆ విధముననే భోజనానందరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకి చిచ్చు ఎట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా జీవం నా సర్వం నీవే దేవా.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉద్ధానమును స్మరించి జీవనొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమునందలంచి నీకు పరిచయ చేయుటకు మమ్మ పాత్రనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిన వారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరుచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్స్ జగద్గురువును, మా పూలాంతుని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయము. ఉదానమగుదమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనిగరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా ఎదురిపై దయ చూపి దేవుని కన్యదల్లియగు మరియు మా మాతతోనూ ఆమె భర్తయగు పునిత జోజపకారుతోనూ పునిత అపొస్తలులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడుకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు మనకిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసిందము. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపక కీడులో నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలదల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని పుస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని కొరపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని కొరపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని కొరపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించే ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరతో మాకు నిత్య జీవన సుగునుగాక. ఆమేన్.
తార వెలసింది ఆరింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తార వెలిసింది ఆరింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. తార వెలిసింది ఆరింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. బంగారమును సామ్రాణియు పొలంబులు తెచ్చాములే, ఆ ఇంటిలో మా కంటితో నిన్ను కరులారా కాచాములే. బంగారమును సామ్రాణియు పొలంబులు తెచ్చాములే, ఆ ఇంటిలో మా కంటితో నిన్ను కనులారా కాచాములే. మా ఇమ్మానుయేలువు నీవేనని నిన్ను మనసారా కొలచాములే. మా యూదుల రాజువు నీవేనని నిన్ను కనపరిచి పొగడాములే. తార వెలసింది ఆరింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు స్వర్గపు వెలుగుతో అన్ని వేళందను అన్ని తాపులకును మాకు ముందుగా నడుపుము. నీ కాంతి కిరణములు సహాయము ద్వారా స్వచ్ఛమైన నేత్ర దృష్టిని కలిగి నేడు మేము కొనియాడుచున్న పరమ రహస్యమును స్పష్టముగా గ్రహింపగలుదుము. నిజమైన అభిమానముతో నిన్ను పూజించున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండనుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ బలి సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు. ఆవే 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 ఆవే. చేరితి మమ్మాని సన్నిధి, చేరదీయుమా కరుణామయి. కరుణించి మమ్ము దీవించు
కరుణించుము కరుణించి మమ్ము దీవించుము కనికరముతో మమ్ము రక్షించుము కనికరముతో మమ్ము రక్షించుము ఆవే ఆవే